Hi friends, welcome to our channel Smart SLP Online English Classes. Today we are going to learn about the topic is articles. What is that? Articles. సో ఇంగ్లీష్లో ఈ యొక్క టాపిక్ ఆర్టికల్స్ అనేవి ఒక వర్డ్కి ఒక సెంటెన్స్కి ప్రాణం వంటిది. ఈ ఆర్టికల్స్ 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎన్ని టైప్స్ ఉంటాయి? మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. ఆ 2 టైప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఆర్టికల్స్ ప్రధానంగా 2 టైప్స్. ఫస్ట్ వన్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ అండ్ డెఫినెట్ ఆర్టికల్స్. ఇండెఫినెట్ ఆర్టికల్ అండ్ డెఫినెట్ ఆర్టికల్స్. సో ఇండెఫినెట్ ఆర్టికల్ వచ్చి ఏ మరియు యాన్. సో ఇది ఇండెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్ ది. ఓకేనా? ఇప్పుడు ఇండిఫరెంట్ ఆర్టికల్స్ అనేది ఇండిఫరెంట్ ఆర్టికల్ ఏదండి? ఏ మరియు యాన్. ఫస్ట్ యూజెస్ ఆఫ్ ఏ. ఏ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఏ ఇన్స్టిట్యూషన్లో యూజ్ చేస్తాం, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. ఓకేనా? అది తెలుసుకుందాం. ఓకేనా? ఇండిఫరెంట్ ఆర్టికల్స్ అంటారు. ఏది? ఏ మరియు యాన్. ఒకసారి ఈ డెఫినేషన్ బాగా అర్థం చేసుకోండి, క్లియర్గా మీకే అర్థమవుతుంది. యూజ్ బిఫోర్ వర్డ్ స్టార్టింగ్ విత్ కాన్సోనెంట్ సౌండ్. యూజ్ బిఫోర్ ద వర్డ్ స్టార్టింగ్ విత్ కాన్సోనెంట్ సౌండ్. కాన్సోనెంట్ సౌండ్ వచ్చే వర్డ్స్ ముందు ఏ అనేది యూజ్ చేస్తాం. కాన్సోనెంట్స్ కాదు, కాన్సోనెంట్ సౌండ్ వచ్చే వర్డ్స్ ముందు మాత్రమే ఏ యూజ్ చేస్తాం. అంతేగాని కాన్సోనెంట్ అంటే మనకు తెలుసు, ఏబిసిలో ఏ టు జెడ్. ఆల్ఫాబెట్ అంటారు. ఆల్ఫాబెట్లో ఏ టు జెడ్. దీంట్లో 5 వవల్స్ ఉంటాయి. 5 వవల్స్. ఏది? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇది వర్డ్స్ అంటారు, అచ్చులు. రిమైనింగ్ 21 వచ్చి కాన్సోనెంట్స్ అంటారు. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ అవుతారు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కాన్సోనెంట్స్ కాదు, కాన్సోనెంట్ సౌండ్. ఆ సౌండ్ బట్టి మనం వోకల్ కార్డ్ నుంచి సౌండ్ వచ్చే సౌండ్, కాన్సోనెంట్ సౌండ్ బట్టి ఏ అనేది మెన్షన్ చేయాలి ఆ వర్డ్కి ముందు, అంతేగాని కాన్సోనెంట్ కాదు. ఓకేనా? ఇప్పుడు యాన్ అనేది వవల్స్ సౌండ్ రావాలి. యాన్ అనేది వవల్స్ సౌండ్ రావాలి, అది తర్వాత చెప్తాను. దీనికి కాన్సోనెంట్ సౌండ్ రావాలి. కాన్సోనెంట్స్ కాదు, కాన్సోనెంట్ సౌండ్. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇంకోసారి. యూజ్ బిఫోర్ వర్డ్ స్టార్టింగ్ విత్ కాన్సోనెంట్ సౌండ్. కాన్సోనెంట్ సౌండ్, కాన్సోనెంట్స్ కాదు. కాన్సోనెంట్స్ అంటే అది వేరే. ఏఈఐఓయు కాకుండా రిమైనింగ్ ఉండే 21 ఆల్ఫాబెట్ మొత్తం కాన్సోనెంట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. డాష్ బాయ్. ఇక్కడ చూడండి డాష్ ఇచ్చి బాయ్. బి అనేది కాన్సోనెంట్ సౌండ్. బాయ్, బా అనేది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఏ అనేది మెన్షన్ చేయడం జరిగింది. డాష్ యూనివర్సిటీ. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. డాష్ యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ. యు అనేది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఏ అనేది మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ టేబుల్. టే అనేది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఏ అనేది మెన్షన్ చేసినాం. చైర్. సి అనేది కాన్సోనెంట్ సౌండ్ ప్లస్ కాన్సోనెంట్ కాబట్టి ఇక్కడ ఏ అనేది మెన్షన్ చేసినాం. సో కాన్సోనెంట్ సౌండ్తో వచ్చేటటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కొన్ని వర్డ్స్ ఇప్పుడు ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోసారి బాగా నీట్గా చూడండి.
ఏ అనేది ఎప్పుడు యూస్ చేస్తాము అంటే ఆ ఇచ్చిన వర్డ్లో కాన్సోనెంట్ సౌండ్ వచ్చినప్పుడు మాత్రమే యూస్ చేస్తాం. కాన్సోనెంట్స్ కాదు, కాన్సోనెంట్ సౌండ్. మనకు తెలుసు A to Z లో A to Z దేర్ ఆర్ 26 ఆల్ఫాబెట్స్ కాదండి, ఆల్ఫాబెట్. 26 లో ఈ A E I O U దీన్ని వర్డ్స్ అంటారు. వర్డ్స్ BOWELS వర్డ్స్ అంటే అచ్చులు. ఈ రిమైనింగ్ 5 కాకుండా రిమైనింగ్ 21 ఉండేది కాన్సోనెంట్స్. ఇక్కడ లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అవ్వకండి. ఏ ఎప్పుడు యూస్ చేయాలి, యాన్ ఎప్పుడు యూస్ చేయాలి, డెఫినెట్ ఆర్టికల్లో ది ఎప్పుడు యూస్ చేయాలి అనేది ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఈ ఏ అనేది యూసెస్ చూసినాం కదా, కాన్సోనెంట్ సౌండ్. ఇప్పుడు దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి. సో ఈ ఎగ్జాంపుల్ చూసాక మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఏ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది క్లియర్గా ఇచ్చాను. దీన్ని బట్టి మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు యాన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం, ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకేనా? సో ఇంతవరకు మనం ఇండెఫినెట్ ఆర్టికల్లో ఏ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం తెలుసుకున్నాం. సో అదేవిధంగా ఇప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్లోనే యాన్ అనేది ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఇది ఓన్లీ ఆ వర్డ్ యొక్క సౌండ్ బట్టే యాన్ అనేది యూజ్ చేయాలి. వర్డ్ బట్టి కాదు, వర్డ్ యొక్క సౌండ్ బట్టి యాన్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, యూజెస్ ఆఫ్ యాన్ యొక్క యూజెస్. ఓకేనా? అది ఎప్పుడప్పుడు యూజ్ చేస్తాం, ఇచ్చిన వర్డ్లో ఎప్పుడప్పుడు యూజ్ చేస్తాం తెలుసుకుందాం. సో ఇక్కడ డెఫినేషన్ చూడండి, యూజ్ బిఫోర్ వర్డ్ స్టార్టింగ్ విత్ ఏ వవల్ సౌండ్. ఏ అనేది కాన్సోనెంట్ సౌండ్. ఏ అనేది మనం ఎప్పుడు యూజ్ చేయాలంటే కాన్సోనెంట్ సౌండ్, ఆ ఇచ్చిన వర్డ్లో కాన్సోనెంట్ సౌండ్ వస్తేనే ఏ అనేది యూజ్ చేయాలి. యాన్ ఎప్పుడు యూజ్ చేయాలంటే వవల్ సౌండ్, అచ్చులో శబ్దాలు వచ్చినప్పుడు మాత్రం యాన్ అనేది యూజ్ చేయాలి. ఈ వవల్స్ కాన్సోనెంట్స్కి మీరు డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. ఓకేనా? ఇది వవల్ సౌండ్, VOWELS, వవల్స్ కాదు వవల్స్ అంటారు. ఓకేనా? ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. డాష్ యాపిల్, నాట్ యాపిల్, ఆపిల్. దీన్ని ఏమంటాం? ఆపిల్. కాబట్టి ఏ పలుకుతుంది కదా, ఏ అనేది వవల్ సౌండే కదా, కాబట్టి యాన్ అనేది ఇక్కడ ఫిల్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, డాష్ ఆనెస్ట్, HONEST. హానెస్ట్ కాదు, ఆనెస్ట్ అంటే నిజాయితీ. హెచ్ అనేది యాక్చువల్గా సైలెంట్గా వస్తుంది. ఆనెస్ట్, అంటే ఏ శబ్దం పలుకుతుంది అంటే వవల్ సౌండ్. ఇక్కడ చూడండి, ఏ సౌండ్? వవల్ సౌండ్, కాబట్టి యాన్. ఇక్కడ చూడండి, అంబ్రెల్లా, డాష్ అంబ్రెల్లా. యాన్ అంబ్రెల్లా అనాలి, ఏ అంబ్రెల్లా అనకూడదు. ఎందుకంటే సో ఇక్కడ చిన్న డౌట్ రావచ్చు, కాన్సోనెంట్ వచ్చింది కాబట్టి ఏ పెట్టాలి అనేసి అనుకుంటారు. ఏ కాదండి, యాన్ అనేది యూజ్ చేయాలి. అంబ్రెల్లా, యు అనేది ఈ యొక్క వర్డ్లో యు అనేది ఆగా పలుకుతోంది, కాబట్టి యాన్ అంబ్రెల్లా. ఓకేనా? సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం యాన్తో. ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఈ యొక్క ఎగ్జాంపుల్స్లో నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. క్లియర్గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇండిఫరెంట్ ఆర్టికల్లో ఏ అనేది చూసాము, యాన్ అనేది చూసాము. ఇప్పుడు డిఫరెంట్ ఆర్టికల్స్లో ది అనేది ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలో చూద్దాం. క్లియర్గా వచ్చేయండి. మీరు ఎగ్జాంపుల్స్
ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. చేస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ది అనే ఆర్టికల్స్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇండెఫినెట్ ఆర్టికల్స్లో యాన్ అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు డెఫినెట్ ఆర్టికల్లో దా గురించి మాట్లాడదాం. ఓకేనా? దా అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ అనేది తెలుసుకుందాం. దా అనేది ఎప్పుడప్పుడు ఏ సందర్భాల్లో యూజ్ చేస్తాం, ఏ వర్డ్ ముందు యూజ్ చేద్దాం ఆర్టికల్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఎప్పుడప్పుడు యూజ్ చేస్తామంటే వీ కెన్ యూజ్ స్పెసిఫిక్ నేమ్స్ ఆఫ్ ఎ పర్సన్స్, ప్లేసెస్ అండ్ థింగ్స్ షుడ్ మెన్షన్ పర్టికులర్గా ఒక థింగ్స్ గురించి చెప్పేటప్పుడు, ఒక యానిమల్ గురించి చెప్పేటప్పుడు, ఒక ప్లేస్ గురించి కానీ ఒక పర్సన్ గురించి కానీ మనం మాట్లాడేటప్పుడు దా అనేది యూజ్ చేస్తాం. ఇచ్చిన వర్డ్కి ముందు దా అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. బుక్ అనేది ఒక థింగ్ కదా, ఒక వస్తువు కాబట్టి దా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాం కాబట్టి దా. కార్ అనేది కూడా మనం స్పెసిఫిక్గా చెప్తున్నాం కాబట్టి కార్ ముందు దా అనేది మెన్షన్ చేయాలి. డాగ్ అంటే డాగ్ అంటే ఒక జంతువు గురించి స్పెసిఫిక్గా చెప్తున్నాం కాబట్టి దా అనేది యూజ్ చేయాలి. సో ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ దా అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఏ వర్డ్కి ముందు యూజ్ చేస్తాం అనేది ఇంకా సమ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. ఇప్పుడు దా అనేది యూజెస్ చూసాం కదా. ఇప్పుడు ఏ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, కాన్సోనెంట్ సౌండ్ వచ్చినప్పుడు మాత్రం యూజ్ చేస్తాం. కాన్సోనెంట్స్ కాదు, కాన్సోనెంట్ సౌండ్. యాన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఓవల్ సౌండ్ వచ్చినప్పుడు, ఇచ్చిన వర్డ్లో ఓవల్ సౌండ్ వచ్చినప్పుడు మాత్రం యూజ్ చేస్తాం. ఇది ఓవల్స్ కాదు, ఓవల్ సౌండ్ వచ్చినప్పుడు మాత్రం యూజ్ చేస్తాం. దా అనేది ఒక స్పెసిఫిక్ పర్సన్ గురించి కానీ ప్లేసెస్ గురించి కానీ థింగ్స్ గురించి చెప్పేటప్పుడు మాత్రం దా అనేది యూజ్ చేస్తాం. ఇంకా క్లియర్గా మీకు బాగా నీట్గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.